మరియు పీసీఎన్ వార్తలకు స్వాగతం. నేను మీ శిరీష. ముందుగా ముఖ్యాంశాలు. బన్నీ అరెస్టుతో పుష్ప 2కి ఊహించని రిజల్ట్. టీడీపీలో చేరిన 7 మంది వైసీపీ కార్పొరేటర్లు. ప్రొద్దుటూరులో వేప చెట్టుకు కారుతున్న పాలు. కడప కార్పొరేషన్ వద్ద అర్ధనగ్న నిరసన. కడపలో కాంగ్రెస్ నేతల వర్గ పోరు. ప్రొద్దుటూరులో బంగారు వస్త్ర దుకాణాల్లో అధికారుల తనిఖీలు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అవడంతో దేశం మొత్తం పుష్ప 2 గురించి మాట్లాడుకుంటుంది. దీంతో సినిమాకు ఊహించని విధంగా కలెక్షన్లు పెరిగినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా నార్త్ లో అరెస్ట్ తర్వాతే సినిమా కలెక్షన్లు భారీగా పెరిగాయని, ప్రపంచవ్యాప్తంగా 74% మేర పెరిగినట్లు వెల్లడించాయి. కాగా ఈ సినిమాకు ఇప్పటి వరకు 1409 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి చెందిన పలువురు కార్పొరేటర్లు సోమవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 7 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి చేరారు. ఇప్పటికే ఓ కార్పొరేటర్ చేరగా నేడు చేరిన వారితో కలిపి 8 మంది వైసీపీ కార్పొరేటర్లు పార్టీని వీడారు. సమాజ ఆర్థికాభివృద్ధితో పాటు జిల్లా ఆర్థిక ప్రగతిలో బ్యాంకర్ల భాగస్వామ్యం, సహకారం ఎంతైనా అవసరమని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. కడప కలెక్టరేట్ లోని జిల్లా లెవెల్ రివ్యూ కమిటీ డిఎల్ఆర్సీ బ్యాంకర్ సమావేశం మంగళవారం నిర్వహించారు. రుణ లక్ష్యాలు, సాధించిన ప్రగతిని ఆయా బ్యాంకుల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. రుణాలు అందించడంలో వైఎస్ఆర్ జిల్లా పురోగమనంతో ఉండడం సంతోషమన్నారు. మధ్యవర్తిత్వం అనేది ఒక ప్రక్రియ అని, ఇది వివాదాలను పరిష్కరిస్తున్న మంచి పద్ధతి అని మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకటేశ్వరరావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు కడప జిల్లా కోర్టులో సోమవారం 40 గంటల పాటు మధ్యవర్తిత్వం అనే అంశంతో పాటు పలు అంశాలపై అవగాహన కల్పించారు. కడప రెడ్డి సేవా సమితి సమావేశ మందిరంలో జిల్లా రచయితల సంఘం విశ్వవిద్యాలయం ప్రోత్సాహంతో యోగ వేమన పీఠాధిపతి హేమారెడ్డి కన్నడ భాషలో మల్లేసప్పతో అనువాదం చేయించిన 10,000 కాపీలను ప్రచురించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ఆచార్య మూల మల్లికార్జున మాట్లాడుతూ, విశ్వదాభిరామ అనగా విశ్వమంతా నిండి ఉన్న శూన్య రూప శివుడు అని అర్థం చెప్పడమే అన్నారు. కడప కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల పుట్టినరోజున కాంగ్రెస్ పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. నగర అధ్యక్షుడు అఫ్జల్ ఖాన్, జిల్లా అధ్యక్షురాలు జ్యోతి మధ్య ప్రోటోకాల్ చిచ్చురాజుకుంది. వారి మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో విజయ్ జ్యోతి మాట్లాడుతూ, డీసీసీ కార్యాలయం నగర అధ్యక్షుడు అధీనంలో ఉందని, దీనిపై కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడి తేల్చుకుంటామని అన్నారు. డీసీసీ అధ్యక్షురాలు కాదంట, అదేదో మేము అధిష్టానంతో తెలుసుకుంటాం. నగర అధ్యక్షులతో డీసీసీ అధ్యక్షురాలతో చాలా అవుతుంది. అన్నీ నాకు చెప్పాలంట. మాకు మెసేజెస్ వస్తాయి స్టేట్ ఆఫీస్ నుంచి. మేము మెసేజెస్ చూసి ప్రోగ్రామ్ చేస్తాం. ఫోన్లు ఎవరు చేయరు. కడప నగరపాలక సంస్థలో 7 కార్పొరేటర్లు, 4 పార్టీ నాయకులను సస్పెండ్ చేసినట్లు కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. టీడీపీలో చేరిన వారందరినీ సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ఆయా డివిజన్లకు కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తామని ఆయన వెల్లడించారు. సిద్ధవటం మండలంలోని టక్కోలి గ్రామం అరుంధతివాడలో ఆదివారం రాత్రి జరిగిన సంఘర్షణలో సోమవారం 4 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏఎస్ఐ సుబ్బరామచంద్ర మాట్లాడుతూ, ఆదివారం రాత్రి అరుంధతివాడలో జేమ్స్ బాబు, వంశీ బాబు, జయరాజు కలిసి మల్లికార్జున, అతని తల్లిదండ్రులపై పాత కక్షలతో కర్రలతో దాడి చేశారు. దీంతో అతడికి బలమైన గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారించి 4 కేసు నమోదు చేశామన్నారు. మద్యం మత్తులో ఇంట్లోకి చొరబడ్డ యువకులకు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారని అన్నమయ్య జిల్లా మదనపల్లె తాలూకా సిఐ కళా వెంకటరమణ తెలిపారు. స్థానిక కొత్త ఇండ్లకు చెందిన 3 యువకులు మద్యం తాగారన్నారు. ఆ మత్తులో బైకును నడపలేక పక్కనే ఉన్న కొత్తపల్లి శాంతపురం కాలనీలో ఓ ఇంట్లోకి చొరబడ్డారన్నారు. స్థానికులు యువకులను తాళ్లతో బంధించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు. ప్రొద్దుటూరు మండలం గోపవరంలోని ఓ ప్రార్థన మందిరం వద్ద సోమవారం వేప చెట్టుకు పాలు కారుతుండడాన్ని స్థానికులు గుర్తించారు. మహిళలు అక్కడికి చేరుకుని చెట్టుకు పూజలు చేశారు. కొందరు మహిళలు పాలు కారడాన్ని తన మొబైల్ ఫోన్ లో చిత్రించారు. ఈ విషయం తెలియడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి వచ్చి చేరారు. వాతావరణ మార్పుల వల్ల చెట్టులోని రసాయనాలు ఇలా పాల వలె బయటకు వస్తాయని వృక్ష శాస్త్ర అధ్యాపకులు అంటున్నారు.
వాళ్ళకి అడుగుతుంది తొట్టుకు పడతాడు చెప్తాను ఎంపీ నిధులతో 6,50,000 వ్యయంతో సిద్ధవటం జెడ్పీ హై స్కూల్లో మినరల్ ప్లాంట్ నిర్మాణ పనులు నూతనంగా నిర్మాణం చేపడుతున్నారు. ప్లాంట్ కట్టడాలను కొంతమంది స్థానికులు సోమవారం అడ్డుకున్నారు. దీంతో కాంట్రాక్టర్ సుధాకర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. సిఐ బాబు మాట్లాడుతూ కాంట్రాక్టర్ ఫిర్యాదు మేరకు హెచ్ఎం శ్రీరాములతో విచారించి కొంతమంది స్థానికులపై కేసులు నమోదు చేశామని ఆయన తెలిపారు. ఇప్పటికే 4 రోజులు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని కడప సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. జిల్లా అదనపు ఎస్పీ ప్రకాష్ బాబు, పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ ఆధ్వర్యంలో రాఘవరెడ్డిని విచారించారు. తిరిగి 17వ తేదీ విచారణకు రావాలని నోటీస్ ఇచ్చి పంపించడంతో ఆయన ఈ రోజు కూడా విచారణకు హాజరయ్యారు. సిద్ధవటం మండలంలోని కడప చెన్నై జాతీయ రహదారి కనుమలోపల్లి సమీపం వద్ద మంగళవారం కారు ఢీకొని బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. నేకనాపురానికి చెందిన వ్యక్తి కడప నుంచి తన గ్రామానికి రోడ్డు మార్గాన వస్తూ ఉండగా కారు అతి వేగంగా వచ్చి ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని కడప సర్వజన ఆసుపత్రికి తరలించారు. కడప నగరపాలక సంస్థ కార్యాలయ పరిధిలో పనిచేస్తున్న అదనపు కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని 2వ రోజు సిఐటి ఆధ్వర్యంలో కడప కార్పొరేషన్ వద్ద మంగళవారం అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కోవిడ్ సమయంలో పనిచేసిన అదనపు కార్మికులకు వేతనాలు వెంటనే చెల్లించాలన్నారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ అడిషనల్ కార్మికులకు 3 నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. నగరపాలక సంస్థ ప్రొద్దుటూరులో మంగళవారం సేల్స్ ట్యాక్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 2 బృందాలుగా ఏర్పడిన సేల్స్ ట్యాక్స్ అధికారులు ఒకవైపు బంగారు దుకాణాలు, మరోవైపు వస్త్ర దుకాణాలను మంగళవారం తనిఖీలు చేశారు. బంగారు అంగళ్ల వీధిలోని ఊటుకూరు గోపాలకృష్ణయ్య జ్యువెలర్స్ లో ఒక బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. పట్టణంలోని వస్త్ర దుకాణాలలో కూడా ఇదే తరహా తనిఖీ నిర్వహించారు. భర్తకు అనారోగ్యంతో 3 పిల్లల పోషణ భారమైంది. అయినా ఆ ఇల్లాలు కుమిలిపోలేదు. కష్టాన్నే నమ్ముకుని ముందుకు వెళ్తోంది. ఆమె కడప జిల్లా కొండాపురం మండలం గుండ్లూరుకు చెందిన గంగమ్మ. ఆమె తన బాధలను పాత్రికేయులతో పంచుకున్నారు. సంపాదన ఆటో అద్దెకే సరిపోతుందని ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
మీరు ఎన్ని సంవత్సరాలు చిక్కుంటున్నారు? 5 సంవత్సరాలు పైన ఉంటాం సార్. ఆర్థిక పరిస్థితి అదే సార్, కుటుంబంలో 2 పెద్ద దిక్కువారు కొంచెం మెత్తపడినారు సార్. వాళ్ళని పోషించడానికి ఇంకా నేను సార్, వాళ్ళు వేరే పనికి పోయేకలే సార్. మేము మా అమ్మకు 4 ఆడపిల్లలు సార్, ఒక మోపిల్లడు సార్. వాళ్ళని పోషించుకోవడానికి 2 హాస్టల్కి వేసిన సార్. వాళ్ళని ఇట్లా చేసుకోవడానికి కూడా కష్టం అయిపోతుంది సార్. సరే నేను అడుగుతాను, ఏం పని చేసేకి చేత కాదు సార్. ఆరోగ్యం బాగాలేదు సార్. 4 ఆడపిల్లలు సార్, ఒక మోపిల్లడు సార్. వాళ్ళు చదువుకోవాలంటే, నేనంటే చదువుకోలేదు సార్. వాళ్ళన్నా చదువుకోవాలంటే వాళ్ళు డబ్బులు కావాలి కదా సార్. ఎవరిస్తారు సార్ నాకు? మేము పనికి వెళ్తేనే కదా సార్ డబ్బులు వచ్చేది. అందుకని నేను ఇంకా ఆటో నడిపేది ఇట్లా పని చేస్తాను సార్. ఆటో పోవడం, ఇట్లా ఎవరన్నా బాడీకి పిలిస్తే వెళ్ళడం, ఈ పని చేసి డబ్బులు తెచ్చుకొని పిల్లల్ని చదివించుకుంటున్నాను సార్. ఈమె కుటుంబానికి అండగా ఉంటూ సపోర్ట్ గా ఉంటూ కుటుంబం భారం అంతా ఈమె పై వేసుకొని, తర్వాత ఆటో చిన్నగా వాళ్ళ మేనమామతో వెళ్లి ఆటో నేర్చుకొని తను ఆటో రెంట్కి తెచ్చుకొని సార్ ఇట్లా పల్లెలకి కరువు పని వాళ్ళకైతేమి, ఇట్లా స్కూల్ గురుకుల పాఠశాలకి పిల్లలు దింపడం, అట్లా ఆర్థికంగా వచ్చిన డబ్బులతో వాళ్ళ కుటుంబాన్ని పోషించుకున్నాను సార్. తనకు ఉండడానికి ఇల్లు కూడా స్థలం కూడా లేదు సార్. ఏదో రోడ్డు చివరన ఇట్లా పట్టలు వేసుకొని గుడిసెలో ఉంది. ఆర్థికంగా బాడిగింట్లో ఉంటే ఈ యొక్క 300 తెచ్చుకొని ఆ బాడీ కట్టుకుంటారా, అమ్మాయి ఆ కుటుంబాన్ని పోషించుకుంటారా? చాలా సతమతలు అవుతుంది సార్. ఈ గ్రామంలో మేము ఒక్కటే గమనిస్తున్నాము, గంగమ్మకు న్యాయం జరగాలని, ప్రభుత్వం ఆదుకోవాలని. ఈ యొక్క గిరిజన సంక్షేమ ట్రైబల్ ఫెడరేషన్ మహిళా జిల్లా అధ్యక్షులుగా నా యొక్క మనవి సార్. ఖచ్చితంగా ఈమెకి ప్రభుత్వం నుంచి స్థలం గాని, అలాగే ఆటో గాని, ఎవరన్నా దాతల ద్వారా గాని, గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ ద్వారా గాని, అలాగే మన రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ ద్వారా గాని ఈ యొక్క బీద మహిళకి, గిరిజన మహిళకి ఖచ్చితంగా గుర్తించి ఆదుకుంటారని నేను వేడుకుంటున్నా సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.